హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే నిన్న మొన్న మనం పై గురించి వీడియోస్ చేసాం. అయితే చాలామంది మన గ్రూప్లో నాకు పర్సనల్గా డిఎం చేసి అడుగుతుంది ఏంటంటే, అన్న మీరు నిన్న $3 ఎక్స్ఆర్పితో పోల్చి ఇలా చెప్పారు కదా, ఆ రేటుకి మేము ఏకీభవించలేకపోతున్నాం. అంటే అది అంటే అది డైజెస్ట్ అవ్వట్లేదు మాకు. అంత తక్కువగా ఉంటుందని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇంత హైప్ ఉంది, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వెనకాల అని చెప్పి మేము చేస్తున్నాము. అన్ని వీడియోస్ చూసాము, అందరిని ఫాలో అవుతున్నాము, మేము కూడా కొంత తెలుసుకున్నాము అని చెప్పి చాలా వరకు మెసేజ్ పెడుతున్నారు. సరే, మీకోసం అని చెప్పేసి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకేం లేదు, నేను ఉన్నదే మాట్లాడతాను. బట్ కాకపోతే మీరు ఇంతకుముందు చూసింది ఏంటో నాకు తెలియదు, కానీ అంటే మీరు క్రిప్టో మార్కెట్ని కూడా మీరు ఒకసారి అనుభవం చేసుకోండి. అసలు క్రిప్టో మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, దేని మీద వర్క్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఎంత వన్ నెట్వర్క్, వన్ కంట్రీ, వన్ పై, వన్ వరల్డ్, వన్ కరెన్సీ, ఇలా ఎన్ని మాటలు చెప్పుకుంటే చాలా ఈజీగా, చాలా బాగుంటుంది. కాకపోతే మీకంతూ కొంత ఊరటనిచ్చే న్యూస్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. అంటే దీనివల్ల కొంచెం సాటిస్ఫై అవుతారు మీరు ఖచ్చితంగా. అంటే అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం నేను ఈ వీడియో చేయట్లేదు, ఉన్న నిజాలే చెప్దామని వీడియో చేస్తాను. ఖచ్చితంగా అయితే మీరు సాటిస్ఫై అవుతారు ఈ వీడియో చూసిన తర్వాత. లైక్ పై ప్రైస్ ఎంత ఉంటుంది అనేది నేను చెప్పను. నాకంటూ ఒక రేట్ తెలుసు, నాకంటూ ఒక ప్రైస్ తెలుసు. ఆ ప్రైస్కి నేను కట్టుబడి ఉంటాను. ఎప్పుడు అది బయటకి మీకు చెప్పను, ఎందుకంటే అది బయటకు చెప్పడం వల్ల కొంతమంది హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో కరెక్టే అన్నా నువ్వు చెప్పేది అనేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఏమో మధ్యవర్తితంగా ఉంటారు. అది కరెక్ట్ అవ్వచ్చు, ఇది కరెక్ట్ అవ్వచ్చు అని రెండు రకాలుగా ఉంటారు. సో అందుకని చెప్పేసి నేనైతే నాకు తెలిసిన ప్రైజెస్ చెప్పను, బట్ మీకు లెక్కలు వేసి మరీ చూపిస్తాను. అంటే ఎంత ఉండొచ్చు అనేది మీరే ఊహించుకోండి. నేను లెక్క అయితే వేసి చూపిస్తాను, అది ఎంత ఉంటుందో మీరే ఊహించి చూసుకోండి. దానికన్నా ముందు ఒక చిన్న బ్యాడ్ న్యూస్. అదేంటి అని అంటే, అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. వాళ్ళ రూల్స్కి అండ్ రెగ్యులేషన్స్కి అపోజిట్గా ఏమైనా చేస్తే అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి అంటే కొంతమంది నమ్మట్లేదు. మీకు చూపిస్తానంటే రోజుకి చాలా అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి, అది ఒకసారి చూపిస్తాను. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇది చైనీస్కి సంబంధించి ఒకరనమాట. చైనీస్కి సంబంధించిన వాళ్ళు పై మైన్ చేయడానికి వెళ్తే చూడండి, అక్కడ మైన్ బటన్ ప్రెస్ చేయగానే చూడండి వాళ్ళకి ఫ్రీజ్ అనేది వస్తుంది. అది చూసారా, ఇక్కడ వీళ్ళకి ఫ్రీజ్ అనే డేట్తో వచ్చేసిందనమాట. వాళ్ళ అకౌంట్ ఇంకా మైన్ చేయడానికి ఉండదు, అండ్ వాళ్ళు ఉన్న బ్యాలెన్స్ కూడా పోతుందన్నమాట. సో అది ఇలా జరుగుతుంది. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగెనిస్ట్గా చేస్తేనే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది వాళ్ళ వైట్ పేపర్లో నేను ఎంత చెప్పినా కూడా అలా ఉండదు, ఇలా ఉండదు అంటున్నారు. కాబట్టి సరే, నేను చెప్పను అలాంటివి. మీరే వెళ్ళి చదువుకోండి ఒకసారి, క్లియర్గా మీకు అర్థమవుతుంది వాళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ట్రేడింగ్ మనం ఇప్పుడు చేయొచ్చా అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు. ట్రేడింగ్ చేయకూడదురా బాబు, గూడ్స్ అండ్ సర్వీసెస్కి మాత్రమే ఉపయోగించండి అని చెప్పారు. బట్ వినని వాళ్ళు ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్, ఓపెన్ మెయిన్ నెట్ మీరు అర్థం చేసుకుని చెప్పండి అని అంటున్నారు. ఓకే, నేను మీ అభిప్రాయాన్ని కూడా నేను తీసుకుంటాను, మిమ్మల్ని కూడా నేనేం తక్కువ చేసి మాట్లాడను. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం మాత్రమే యూజ్ చేయండి, అంతే తప్పితే మీ ట్రేడింగ్ పర్పస్, లైక్ మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొండం అనేది ఒక ట్రేడింగ్ పర్పస్ లాగే ఉంటుంది. సో దానివల్ల మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ఫ్రీజ్ అయితే అవుతుంది. నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో అందుకోసం నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాకుంది. అండ్ నన్ను ఫాలో అయ్యి నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, అంటే నేను చెప్పేది వినే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది, వాళ్ళు జాగ్రత్త పడతారన్న దానికోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే ప్రైస్కి సంబంధించి మీరు ఇలా చెప్పారు కదా, సో అది ఎంత ఉండొచ్చు ఏంటి అనేది మీరు నిన్న చెప్పిన ఎక్స్ఆర్పితో పోల్చి చెప్పారు. అంటే కాయిన్స్ 100 బిలియన్ కాబట్టి ఇలా పోల్చి చెప్పారు. కాకపోతే మనకి యూటిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే మనది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డైలీ రొటీన్ లైఫ్లో మనం ఉపయోగించే వాటికి దీన్ని మనం తీసుకొచ్చాం కాబట్టి, ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ఆశయంతో ఎవరైతే పైకో టీం ఉన్నారో నికోలస్ గారు, వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి సో దీనికి కొంచెం ఎక్కువ హైప్ ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వరల్డ్ వైడ్ ఆల్రెడీ ఏవైతే గూడ్స్ సేల్ అవుతున్నాయో అవన్నీ కూడా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దీనికి ఖచ్చితంగా వాటి మీద ఎక్కువ ఉంటుంది. అది 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 పక్కా అనమాట, అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎంత ఉండబోతుంది దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్ని మైగ్రేషన్స్ అయ్యాయి, లైక్ ఎన్ని అకౌంట్స్. ఇప్పుడు కేవైసీలు అయితే 1.5 కంప్లీట్ అయ్యాయి, ఓకే బాగుంది. ఇప్పుడు మైగ్రేషన్స్ ఎన్ని అయ్యాయి? చాలామందికి మైగ్రేషన్ అవ్వలేదన్నా, 9th స్టెప్ అవ్వలేదన్నా చాలామంది అంటున్నారు. ఇప్పటికి ఎంతమంది అయ్యాయి అంటే 70 లక్షల చేంజ్ మెంబర్స్కి మైగ్రేషన్ అయ్యాయి. సో ఆ 70 లక్షల మంది మైగ్రేషన్ అయిన వాళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? అది నేను చూపిస్తాను, మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. ఎన్ని కాయిన్స్ వాళ్ళకి మైగ్రేషన్ ఆ 70 లక్షల మందికి మైగ్రేషన్ అయింది కదా, వాళ్ళకి ఎన్ని కాయిన్స్ ఇప్పుడు వాళ్ళ వాలెట్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ లాక్వుడ్లో ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్గా మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మన ప్రైస్ అనేది ఎక్స్ఆర్పి యొక్క మార్కెట్ క్యాప్తో మనం అంచనా ఇద్దాం, ఎక్స్ఆర్పి దాంతో. అప్పుడు మీకు ప్రైస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ అంత ఉంటుంది అని నేను క్లియర్గా చెప్పను, రేపొద్దున ఏదైనా జరగవచ్చు. సో ముందైతే అసలు ఇప్పటి వరకు ఎన్ని మైగ్రేషన్స్ అయ్యి వరల్డ్ మొత్తంలో 70 లక్షల పైచిలకు, దాంట్లో ఎన్ని లాక్వుడ్లో ఉన్నాయి, ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను క్లియర్గా. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదనమాట.
సో ఇప్పటి వరకు లాస్ట్ అప్డేటెడ్ చూడండి యూటీసీ టైము 2024 11వ నెల 26వ తారీఖు 12 గంటల 18 నిమిషాలకి ఉన్న మెట్రిక్స్ అనమాట ఇవి. ఎన్ని అంటే టోటల్ అకౌంట్స్ మైగ్రేషన్ అయినాయి, నేను చెప్తున్నాను కేవైసీలు అయినాయి కాదు, మైగ్రేషన్ అయినాయి. మైగ్రేషన్ అయిన అంటే వాలెట్లోకి వచ్చిన కాయిన్స్కి సంబంధించి మైగ్రేషన్ అయిన వాలెట్కి సంబంధించి చెప్తున్నాను. 70,71,728 అయ్యి అనమాట. సో 70,71,000 వేసుకోండి యావరేజ్గా, ఓకేనా. టోటల్ పయనియర్స్ చూడండి ఇక్కడ, టోటల్ పయనియర్స్ అంటే ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఏంటి అంటే ఇప్పటివరకు మైగ్రేషన్ అయిన వాళ్ళు. అండ్ ఇంకోటి దాంట్లో ఎలా చెప్తారంటే దీన్ని 70,50,000 ఉంది కదా ఇక్కడ. ఈ 21,000 మందికి ఏంటి అనేది అంటే మీకు మైగ్రేషన్ అనేది ఫస్ట్ డే అయితే దాని తర్వాత రోజుకి మీకు అవైలబుల్ అంటే మీకు వాటిలోకి చూపిస్తుంది. సో ఈ 70,50,000 అనేది ఇక్కడ 21,000 మంది అనేది ఈరోజు అయ్యారు, రేపు వాళ్ళకి వాటిలో చూపిస్తుంది కాబట్టి 70,50,000 మంది ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మైగ్రేటెడ్ పై ఈ 70,50,000 మందికి మైగ్రేషన్లో పై అయింది ఎంత అంటే ఇక్కడ చూడండి, 468,63,83,85,073 కాయిన్స్ ఇప్పటి వరకు మైగ్రేట్ అయిన కాయిన్స్. అంటే ఇప్పటి వరకు నేను వీడియో చేస్తున్న 1 గంట ముందు వరకు అయినా మైగ్రేట్ అయిన కాయిన్స్ ఎన్నయ్యా ప్రపంచం మొత్తం మీద ఈ 70,50,000 వాలెట్స్కి అని అంటే 468,63,85,073 కాయిన్లు మైగ్రేట్ అయ్యాయి. అండ్ పయనీర్స్ హోల్డింగ్లో ఉన్నాయి, అంటే ఇవి లాక్లో, ఇవి అంటే చేతుల్లో ఉన్నాయి. హోల్డ్స్ అంటే అవైలబుల్లో ఉన్నాయి, హోల్డింగ్స్ అంటే అవైలబుల్గా, అంటే మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి పంపించవచ్చు, నాకు పంపించవచ్చు, నేను మీకు పంపించవచ్చు, ఏమైనా గూడ్స్ కొనవచ్చు, ఇలా అవైలబుల్లో ఉన్నాయి మాత్రము 91,70,98,038 కాయిన్స్. మళ్ళీ ఒకసారి చెప్తానండి, 91,70,98,038 కాయిన్లు మాత్రమే. అంటే 100 కోట్ల కాయిన్స్ కూడా అవైలబుల్లో లేవు వరల్డ్ వైడ్. ఇప్పటి వరకు 70,50,000 మైగ్రేషన్లు అయితే 100 కోట్లు కూడా అవైలబుల్లో లేవు. దీన్ని మీరు పండగ చేసుకోండి. ఈ న్యూస్ ఇది చాలా ఊరటనిచ్చే న్యూస్. ఇంత తక్కువ అంటే 100 కోట్లు కూడా అవైలబుల్లో లేవు ఇప్పుడు వరకు. సో లాకుల్లో ఉన్నాయి ఎన్నో చెప్తాను చూడండి. లాక్లో నిన్న చెప్పాను కదా నేను, 80% పీపుల్ 3 years లాక్లో పెట్టారని, కొంతమంది 6 months 2 years అలా పెట్టారని. అలా లాకుల్లో ఉన్న పై ఎన్నో చెప్తాను చూడండి. 376,92,87,034 కాయిన్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న క్లియర్గా తెలుగులో వినండి క్లియర్గా. 376,92,87,034 కాయిన్స్ లాకుడ్లో ఉన్నాయి. ఇది అసలైన విషయం. సో ఇది మీరు పండగ చేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే 100 కోట్లు అవైలబుల్లో ఉన్నప్పుడు అంటే మనకి ఇంకొక 4 నెలల టైం ఉందనుకున్నాం, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఈ 4 నెలల్లో ఇంకెంతమంది లాక్లో ఉంటాయి? ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి ఇలా చేస్తూ ఇప్పటిదాకా వచ్చినప్పటికీ మీకు 100 కోట్లు కూడా అవైలబుల్లో లేవు. సో ఇంకో 4 నెలల్లో మహా అయితే ఇంకొక 50 కోట్లు వేసుకుందామా, ఒక్క 150 కోట్లు అవైలబుల్లో ఉందనుకుందాం. 150 కోట్లు అవైలబుల్లో ఉందనుకుందాం మనం మెయిన్ నెట్ లాంచ్ అయ్యేటప్పటికి. మిగతా అన్ని లాకుడ్లో ఉంటాయి అనమాట. ఇది ఒక మంచి న్యూస్. అండ్ ఇంకోటి మీరు చూసుకుంటే కనుక మీకు ఎక్స్ప్లోర్లోకి వెళ్తే ఇప్పుడు సెకండ్కి మనకి ఇక్కడ ఎంతమంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అవన్నీ మీరు పై బ్లాక్ చైన్ ఎక్స్ప్లోర్లో చెక్ చేసుకోవచ్చు, సేమ్ మెట్రిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అంటే ఓన్లీ మన XRPకి సంబంధించి మార్కెట్ క్యాప్తో పోల్చి చూద్దాం. XRP మార్కెట్ క్యాప్తో పోల్చి చూస్తే మన రేట్ ఏంటనేది వచ్చేస్తుంది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. XRP మార్కెట్ క్యాప్తో మీకు ఈ 150 కోట్లు వేసుకుందాం, అంటే ఇంకొక 50 కోట్లు, అంటే ఇంకొక ఆల్మోస్ట్ 60 కోట్లు నేను ఎక్స్ట్రా వేసి చెప్తున్నాను. 4 నెలల్లో ఇంకో 60 కోట్లు అవైలబుల్లోకి వస్తాయని చెప్తున్నాను. ఇంకా తక్కువే వస్తాయి. ఈ 70 లక్షల మందికి 91 కోట్లు వచ్చినప్పుడు ఇంకొక 30 లక్షల మందికి 60 లక్షలు వచ్చేస్తే రావు కదా, ఇంకా తక్కువ వస్తాయి. బట్ అయినా కూడా 150 కోట్లు అవైలబుల్లో ఉందనుకుందాం. ఇప్పుడు దాన్ని లెక్కేసి చూద్దాం. ఇప్పుడు మీకు దానికన్నా ముందు మార్కెట్ క్యాప్ చూపిస్తాను మీకు. XRP మార్కెట్ క్యాప్ సేమ్ కాయిన్స్ కాబట్టి XRP మార్కెట్ క్యాప్ చూపిస్తాను మీకు నేను. ఈ మార్కెట్ క్యాప్ ఓన్లీ మార్కెట్ క్యాప్ గురించి చెప్తున్నాను, సర్క్యులేషన్ సప్లై, టోటల్ సప్లై గురించి XRP గురించి చెప్పట్లా. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి చూడండి 7,580 కోట్లు, ఓకేనా. 7,580 కోట్లు. జూన్లో కావంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10,000 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. 7,580
58 కోట్లు అనమాట. 7,058 కోట్లు ఉంది. సో దీన్ని ఈ మార్కెట్ క్యాప్ని దాంతో వేసి చూద్దాం. అంటే ఈ ఈ ఈ మార్కెట్ క్యాప్ని ఆ కాయిన్స్తో డివైడ్ బై చేస్తే ఒక్కొక్క పై కాయిన్ రేట్ ఎంత ఉంటుందని చెప్తాను. బట్ ఇది సీరియస్గా తీసుకోవద్దు. ఓన్లీ ఫర్ మీ సాటిస్ఫాక్షన్ కోసం 150 కోట్లు అవైలబుల్లో ఉంటే ఆ రోజు పై కాయిన్ రేట్ ఎంత ఉంటుందనేది మాత్రమే ఈ వీడియో. సో అది తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన రేటు మీరు ఎలాగో ఏకీభవించరు, మీకు నచ్చుతుంది. బట్ మీ ముందే చూపించాను కదా ఎన్ని లాక్లో ఉన్నాయి, ఎన్ని హోల్డ్ అవైలబుల్లో ఉన్నాయి కదా, దాన్ని బట్టి కూడా మీకు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. సో దీన్ని ఇప్పుడు దాంతో డివైడ్ బై చేస్తే మనకు క్లియర్గా రేట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇది ఎక్కడుంది, ఇది క్యాలిక్యులేటర్ ఎక్కడ దొరికింది క్యాలిక్యులేటర్. సో మనకి ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ క్యాపు, 7,058 కోట్లు కదా, 7,058 కోట్లు ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు మనము 150 దాంతో మనం ఇప్పుడు డివైడ్ బై చేస్తే 150 కోట్లతో డివైడ్ బై చేస్తే వచ్చే రేటే మనకి పై కాయిన్స్ సంబంధించి రేట్ అనుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఒక్క నిమిషం. 75801 ఓకే. 75801 711 ఓకే. 711 ఇంకోటి 029 డివైడెడ్ బై ఇప్పుడు మనకి ఎంత అవైలబుల్ అనుకున్నాం, అది పై మనకి అవైలబుల్ ఉన్నది 91 కోట్లు ఉంది. ఇప్పటికి మైగ్రేషన్ అయిన అకౌంట్స్ ఎన్ని 70 లక్షలు. సో ఈ 4 నెలలకు ఇంకొక 60 కోట్లు వేసుకున్నా 150 కోట్లు అవైలబుల్ ఉందనుకుందాం. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు. సో $50 అనమాట. 150 కోట్లు అవైలబుల్లో ఉంటే కనుక $50 దగ్గర పై వాల్యూ అనేది ఉంది. అది కూడా ఏంటి, XRP యొక్క మార్కెట్ క్యాప్తో పోలిస్తే. సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకొని మార్కెట్ని అనలైజ్ చేస్తూ చూసుకోండి. సో ఇది నేను ఓన్గా నా సొంతంగా నేను చెప్పేది కాదు, ఉన్నదాన్ని బట్టి ఆ మార్కెట్ క్యాప్తో కంపేర్ చేసి చెప్తున్నాను. అవైలబుల్లో 150 కోట్లు ఉంటే అండ్ ఇప్పుడు వరకు మైగ్రేషన్ అయ్యి ఉన్న కాయిన్స్ అవైలబుల్ ఉన్న కాయిన్స్ 91 కోట్లు మాత్రమే. మిగతా 376 కోట్లు లాక్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మైగ్రేట్ అయినాయి మొత్తం. అంటే ఇప్పటి వరకు ఈ 70,50,000 మైగ్రేషన్ అంటే వాలెట్స్కి కేవైసీ అయిపోయిన వాలెట్స్కి మైగ్రేట్ అయిన కాయిన్స్ ఎన్ని అయ్యాయి అంటే 468 కోట్ల 63,85,073లో 376 కోట్లు లాక్లోనే ఉన్నాయి. అంటే అవి లాక్లో ఉంటాయి అన్నమాట. 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు. కానీ అవైలబుల్లో మాత్రం 91 కోట్లే ఉన్నాయి. మనకు మెయిన్ నెట్ వచ్చేలోపు 150 కోట్లు ఆల్మోస్ట్ అవైలబుల్లో ఉండే అనుకున్నాం. అలా ఉంటే కనుక ప్రైస్ యొక్క వాల్యూ $50గా చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీరు హ్యాపీగా మైండ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే నన్ను కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది, పై గురించి రేటు గురించి తక్కువ చెప్పినా తప్పే, ఎక్కువ చెప్పినా తప్పే. బట్ ఉన్న లెక్కల ప్రకారం నేను చూపిస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఊహించుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ ఎప్పటికప్పుడు ఎనీ క్వశ్చన్ లైక్ మీకు కేవైసీలకు సంబంధించిన, మ్యాగ్జిన్కి సంబంధించిన, పైలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, నాట్ ఓన్లీ పై మిగతా ఏ డ్రాప్లకు సంబంధించినా సరే అక్కడ డౌట్స్ మీరు అడగవచ్చు. 24/7 ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అక్కడ. సో ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, ఖచ్చితంగా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.